హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేసేటట్టు పైనాపిల్ జ్యూస్ నేను ఎలా చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసి మీకు అస్సలు పైనాపిల్ జ్యూస్ చేయరాదంటే కూడా మీకు ఈ వీడియోలో చూసి మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. సింపుల్ వేలో అయితే పైనాపిల్ జ్యూస్ మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైనాపిల్ జ్యూస్కి కావాల్సినవి ఓన్లీ పైనాపిల్స్ అండ్ షుగర్ అండ్ ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఓన్లీ 3 ఐటమ్సే మనకి ఈ జ్యూస్కి కావాలి. మనం బయట ఎక్కడో జ్యూసెస్ తాగుతూ హెల్త్ని పాడు చేసుకునే బదులు మనం ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా హెల్తీగా చేసుకొని మనం మన పిల్లలు మన ఫ్యామిలీ మొత్తం కూడా తాగొచ్చు అన్నమాట. చాలా హెల్తీ డ్రింక్ అన్నమాట. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఈజీ. చాలామందికి ఇది ఎట్లా చేస్తారు అనేది చాలా డౌట్ ఉంటుంది కదా. సో ఓన్లీ మనకి పైనాపిల్, షుగరు, ఐస్ ముక్కలు మనం మిక్సీ జార్లో వేసుకొని కూల్ వాటర్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకో, అంతే ఫ్రెండ్స్. ఇలా మనం సింపుల్గా ఇలా పైనాపిల్ జ్యూస్ చేసుకున్నాం అనుకో మనకి హెల్త్ మంచిది. మన ఇంట్లోనే మనకి జ్యూస్ ప్రిపేర్ అవుతుంది. ఎక్కడో మనం బయట ఒక 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి తాగితే అది అంత మంచిదేం కాదు. మనం ఇంట్లోనే కొంచెం టైం మనం ఇచ్చామనుకో మనకి ఇంట్లోనే హెల్తీ అయిన జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్లో మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకెందుకు లేట్, మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టిన ఈ వీడియో మీకు నచ్చితే నేను చేసిన విధానం అయితే నేను మీకు చూపించాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా చేసుకొని తాగండి. చాలా బాగుంటుంది జ్యూస్ అనేది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్తీ. మనం హెల్త్ని ఈ విధంగా అయినా మనం హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా పుష్ అయ్యి కొంతమందికి యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మనకి కామెంట్ చేయండి. సో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వడగట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకొని వడగట్టుకోవాలన్నమాట. కొన్ని చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట. మనం వడగట్టేసుకొని గ్లాస్లో పోసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.